రైట్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? సార్ నేను విశాఖపట్నం నుంచి, అది జనసేన పార్టీ మత్స్యకార వికాస్ విభాగం నుంచి బొమ్మడి నాయకర్ గారి నాయకత్వంలోని గాజువాకలో మేము లాస్ట్ టైం ఓటేసుకున్నాం. ఈ రోజు మాకు అవకాశం దొరకలేదు కనుక పిఠాపురం వచ్చి పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా బొమ్మడి నాయకర్ గారు మా టీం అంతా పంపించారు. ఇక్కడ మా మత్స్యకారులు చాలా ఎక్కువగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి మత్స్యకారులు అంటే ఎలనేని అభిమానం కదా, అందుకని చెప్పి మా నాయకర్ గారు పంపించిన మాట కొరకు ఇక్కడ ప్రతి మత్స్యకార గ్రామాన్ని తలుపు తట్టి పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక మెజార్టీలో గెలిపించాలని మా మత్స్యకారుల తరపున నినాదిస్తూ, మా మత్స్యకారుల తరపున అండదండలుంటూ మా కమిటీ మొత్తం కూడా మత్స్యకారులు ఓటింగ్ అంతా జనసేన పడేటట్లు భారీ అధ్యక్షంతో చేస్తారని కోరుకుంటూ ఈ పిఠాపురంలో జనసేన జెండా రెపరెపలు పడుతుందని మరొక మారి తెలియజేసుకున్నా. జై జనసేన. చెప్పండి, గొలపోలేనియా మేము దగ్గర మా ఊరి నుంచి మినిమం ఒక 500 మంది పైన రావడం జరిగింది. మా యూత్ కూడా పవన్ కళ్యాణ్ ఎంతో సపోర్ట్ చేద్దామని ఉద్దేశంతో మా ఫ్రెండ్స్ కానీ మా బంధువులు కానీ ఇతర బంధువులు కూడా ఎంతో సపోర్ట్ తో రావడం జరిగింది. 1,00,000 మందితో ఖాయమని తెలియజేయడం జరిగింది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది పిఠాపురం అన్న. నేను ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్న తర్వాత మారిపోయినట్టున్న రూపురేఖలు? పవన్ కళ్యాణ్ గెలుపు మాటలు లేవన్న. మా ఉద్దేశం ఏంటంటే అమ్మ నాన్న పవన్ కళ్యాణ్. మా ప్రజల్లో ఉన్నది ఏంటంటే, ప్రజల్లో గుండెల్లో ఉన్నది ఏంటంటే అమ్మ నాన్న పవన్ కళ్యాణ్. నేను ఒక ఎన్ఆర్ఐ, నేను సింగపూర్ నుంచి వచ్చాను. 1 year అవుతుంది. ఆయన ఇప్పుడు పదవిలోకి వస్తున్నారని తెలిసి ఇంట్రెస్ట్ తో సీఎం అక్కడ మీ సింగపూర్ కూడా వెళ్ళకుండా ఇక్కడ ఉండి ఆయన మేము సీఎం చేసుకునేంత వరకు ఇక్కడ ఉండి సేవ చేసుకుని ఆయనకి తిరిగి మళ్ళీ సింగపూర్ వెళ్తాను. గెలిపించిన తర్వాత సింగపూర్? అవునా. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము గోల్పురం నుంచి వచ్చామండి. మొన్న వంగగీత గారి ప్రచారంలో వరద మాత్రమే తగిలింది. ఈ రోజు జనసేన చూస్తే గుండు పడి వస్తాను మేము జనసేన. ఈ రోజు ర్యాలీలో బైక్ ర్యాలీకి వచ్చిన ధూళి కనరన్నా లెక్క పెట్టచ్చు, కానీ జన సైనికులు లెక్క పెట్టని పరిస్థితుల్లో జన సైనికులు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. 1,00,000 ఓట్లు దాటుతుంది. ఈసారి 1,00,000 ఓట్లు దాటుతాయని అభిప్రాయం జనసేన. జై జనసేన. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో నామినేషన్ వేస్తున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు 70,000 మెజార్టీతో ఈ పిఠాపురంలో నెక్కుతారు. ఆనాడు వంగగీత గారు, పెన్ను ధర్మ గారు కూడా వాదం చేశారు. ఏ వాదం చేసినా పర్వాలేదు. ఇవాళ వంగగీత గారు పిఠాపురం నిలబడదామని చూస్తే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురాన్ని పోటీ చేస్తాను అని సభలు చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఆయన మాత్రం బంపర్ మెజార్టీతో 70,000 పవన్ కళ్యాణ్ గారు ఆయన వచ్చిన తర్వాత ఈ రాజ్యం మారుతుంది. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? గొల్పురం టౌన్ అండి మాది. ఈ రోజు ఈ జనసునామీ చూసి వంగగీత గారు విత్డ్రాల్ చేసుకుంటారని అనుకుంటున్నాం. ఏంటంటే డిపాజిట్లు కూడా గలంత పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ గారు అడ్డ. ఇది ఈ రోజు నిరూపించారు జన సైనికులు. ఆవిడ తెచ్చుకుంది 500 ఇచ్చి, అది బయట నుంచి తెప్పించుకుంది. మన సైనికులు ఎవరు లేరు, స్థానికులు ఎవరు స్థానికులు త్వరగా చెప్తా పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు అడ్డ. ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటి అంత ఇచ్చారు? డబ్బులు ఏమైనా ఇచ్చారా? మేము ఫ్రీగా వచ్చాం. ఎందుకని? కళ్యాణ్ డబ్బా నామినేషన్ అంటే చాలా మంది డబ్బులు ఇస్తేనే వస్తారు కదా, అలాంటి ఏమైనా వచ్చారు? ఇక్కడ కనిపించారా? మా సొంత రూపాయలతో మేము వచ్చామన్న. ఇంకా 10 మంది కూర్చోబెట్టడం వచ్చామన్న. మీ డబ్బులు అంటే పెట్రోల్ కూడా మీరే కొట్టించుకున్నారు? ఎవరైనా మేమే కొట్టించుకున్నామన్న. ఎవరు ఇవ్వలేదు కదా? ఎవరు చాలా మంది చెప్పాలి, అందుకని. మీకు డబ్బులు ఇచ్చారా? మాకేం ఇవ్వలేదండి. మాది కొత్తపల్లి మండలం, కొల్లువరం, గాచంద్రం నా పేరు. మేము ఎంతో మంది నాయకులు చూసి వచ్చారు. ఇందిరాగాంధీ గారిని చూస్తామండి, ఓటు అడిగినా వస్తున్నారని మళ్ళీ కాపాడుతలేదు నాయకులు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏమి ఆస్తులు లేకుండా జగన్మోహన్ రెడ్డికి 100,000 కోట్లు ఉన్నాయి. ఎందుకు బూర్దుల భోజనం పన్నీరు. పవన్ కళ్యాణ్ గారు లేకుండా ఎన్నో లక్షలు ఇచ్చాడు. అలాంటి మనిషి కావాలని పిఠాపురం నియోజకవర్గం మొత్తం 1 సైడ్ చేస్తుంది. 1,30,000 నెగ్గుతామని ప్రజలందరూ కోరుకుంటున్నారు.